హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓ పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను, అన్నం ఉడుకుతుంది. ఓ పొయ్యి మీద గ్యాస్ ముట్టించి తెపాలు పెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్ నూనె వేసుకుందాం. తెపాలు వేడైంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ కూడా శుభ్రంగా 4 సార్లు కడిగాను ఫ్రెండ్స్. నూనె వేడైంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు కూడా. ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కారు తీసుకుందాం. కూడా ఉడుకుతుంది చూడండి. ఒకసారి తిప్పుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఉప్పు పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అన్నం కూడా ఒకసారి తిప్పుకుందాం. అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుందాం. మూత పెట్టు. ఒకసారి కూర తిప్పుకుందాం. కూర ఒకసారి తిప్పుకున్నాం ఫ్రెండ్స్. కూరలో నీరంతా పోయాయి చూడండి. మరేనికి అదే వచ్చింది. కారం వేయకుండా ముక్క కావాలంట. 2 ముక్కలు వేద్దాం. ఇదిగో అడు కూర్చొని తినిపో. టీవీ కాడ కూర్చొని తినిపో. టీవీ కాడ కూర్చొని తిను. అయి చెప్పు అందరికి. అన్నం మగ్గిపోయింది. గ్యాస్ ఆపుకుందాం. చూడండి. కూరలో కూడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కూరలో కొంచెం కస్తూరి మేతి, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర మొత్తం అన్నీ తిప్పాను ఫ్రెండ్స్. అన్నీ వేగాయి. కొంచెం ఎసురు పోసుకుందాం. కొంచెం మనకి అన్నంలో కలవటానికి గుజ్జు కావాలి కాబట్టి కొంచెం ఎసురు పోసాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి కూర తిప్పుకుందాం ఫ్రెండ్స్. కూర మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో. కస్తూరి మేతి వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత మాత్రం గుజ్జు ఉండాలి మనకి అన్నంలో కలవటానికి. వేడి వేడి అన్నం
వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కూర చేశాను, అందరం తిన్నాము. మా శృతి మాత్రం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంది. ఇక మామిడికాయ పచ్చడి చూసిందంటే వదిలిపెట్టదు. ఎక్కువ మామిడికాయ పచ్చడి అంటేనే ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.